చేయాలో అదే చేయటం సిద్ధంగా కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకుల సమస్య, నిరుద్యోగుల సమస్య. అందుకని మాకు మెగా డిఎస్సీని రిలీజ్ చేస్తాం ప్రభుత్వం నుంచి. మేమందరం సీఎం గారితో మాట్లాడతాం. విడుదల చేయాలి మెగా డిఎస్సీని వెంబడే. ఉన్నప్పుడు మన సీఎం గారు ప్రతిపక్ష నాయకుడితో ప్రకటించాడు. సంవత్సరం విద్యార్థి నాయకుడుగా నేను ఉండి మెగా డిఎస్సీని ప్రకటిస్తాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. ఈ రోజు 20 రోజులు నోటిఫికేషన్ పెట్టి మెగా డిఎస్సీని మీరేదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో సీఎం సమక్షంలో హామీ ఇచ్చారు. ఏం చేయాలో అదే చేయటం సిద్ధంగా ఉన్నాం. మీరు పెద్దగా అరిస్తే కాదు, మీరు చెప్పారు గౌరవంగా, మీరు కిందకు వచ్చి కూర్చున్నారని వచ్చా. ప్రొసీజర్లీ గవర్నమెంట్ ఏం చేయాలో మీకన్నా చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా ఆలోచనతో ఉన్నాం. మేము అవి చేయటం సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకూడదని మా ఆలోచన. ఇదివరకటి ప్రభుత్వాలకి, పాత ప్రభుత్వాలకి ఇప్పటికీ కంపేర్ చేయడానికి ఎవరికీ లేదు. ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం, ఉద్యోగుల కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఎంతవరకు చిన్నతరం చేయడం సిద్ధంగా ఉన్నారు. అరిస్తే మాట్లాడటం లేదు, అరిస్తే మాట్లాడటం, చెప్తే ఇంటే మాట్లాడతాం. న్యాయమే. మేము ప్రొసెసర్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇప్పుడు జెండాలు వేసుకొచ్చి మా దగ్గర అనటానికి ట్రై చేస్తే ఎంతకాలం మేమేమైపోయారు మీరు అడగటానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎలక్షన్ వచ్చినా మాట్లాడటం లేదు. దయచేసి గవర్నమెంట్ పీపుల్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క విద్యార్థికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ప్రొసెసర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అప్పుడు అపోజిషన్లో ఉన్న ఇదే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు అన్యాయం జరిగిపోతుంది, మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఖాళీగా ఉన్న 25,000 టీచర్ పోస్టులు ప్రకటిస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి యువత చేత ఓట్లు వేయించుకొని ఈ 5 సంవత్సరాల పాటు గమ్ముగుండి ఏ రోజు ఒక జాబ్ క్యాలెండర్ లేదు. 5 సంవత్సరాలు గమ్ముగుండి ఎలక్షన్ ఇంకా 2-3 నెలలు లేదనగా హుటాహుటిన 6,100 పోస్టులతో డిఎస్సీ ప్రకటించారు. మరీ విచిత్రం ఏంటంటే టెట్ డిఎస్సీ కలిపి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వటం, టెట్ రాసిన వాళ్ళు డిఎస్సీ రాయడానికి టైం లేకపోవటం. డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ రాయడానికి నోటిఫికేషన్కి మధ్యలో 4 రోజుల గ్యాప్. మరి వాళ్ళు ఏం చదవాలి, ఏం రాయాలి అంటే మీరు ఏదో జనాలకి ముసలి గందీరుగా అరుస్తూ ఏదో న్యాయం చేసామని చెప్పి ఓట్లాడటానికి కానీ ఇదంతా మీ డ్రామా. మీరు అధికారంలోకి వచ్చి మీ ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు మీ పక్కన తిరుగుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నారు. బీసీ కార్పొరేషన్ 50 కార్పొరేషన్లు చేసి వాళ్ళకి చైర్మన్లు వేసుకున్నారు, డైరెక్టర్లు వేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి దానికి చైర్మన్లు, డైరెక్టర్లు వేసుకున్నారు. వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, అలవెన్స్లు ఇస్తున్నారు. మరి ప్రజల సంగతి ఏంది? ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లో ₹1 నిధులు ఇవ్వలేదు. ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు రాష్ట్రంలో. మరి యువతని మీరు ఇంత ఎత్తున మోసం చేస్తూ మీరేదో ఉద్యోగాలు ప్రకటించామని చెప్పి డావులు చెప్పుకుంటా ఉంటే వినటానికి చాలా విడ్డూరంగా ఉంది. రాబోయే రోజుల్లో మీరు కానీ ఈ డిఎస్సీ, ఈ దగా డిఎస్సీ, ఈ నకిలీ డిఎస్సీని మీరు కానీ రద్దు చేసి ఇమీడియట్గా ఏదైతే మీరు 25,000 పోస్టులు ఎలక్షన్కి ముందు ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ 25,000 పోస్టులు వెంటనే ప్రకటించేదాకా మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఏదైతే చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వంలో యువతకు అన్యాయం జరుగుతుంది, నేను వచ్చినాక ప్రతి సంవత్సరం యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సీ రూపాన అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఖాళీ పోస్టులని భర్తీ చేస్తాను, 30,000 ఉద్యోగాలు ఉన్నాయన్న చెప్పింది, కళ్ళబొల్లి మాటలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆ మాటలు చెప్పి ఈరోజు 5 సంవత్సరాలు ఊరకుండి యువత ఉద్యోగాలు ఉపాధి కోల్పోతే ఈరోజు 20 రోజుల్లో నోటిఫికేషన్ ఉంటే ఈరోజు వచ్చి నోటిఫికేషన్ ఇస్తాను మీరు డిఎస్సీ రాసుకోమన్నాడు. ఈ డిఎస్సీ ఎందుకని అడుగుతున్నాము? ఈ 20 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే ఈ డిఎస్సీ ఇంప్లిమెంటేషన్ జరిగిద్దా అంటే యువతను ఇంకా మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా పోస్టులన్నీ ఖాళీగా ఉంటే బజ్జీలు వేసుకోమంటున్నాడు, బోండాలు వేసుకోమంటున్నాడు నరేంద్ర మోడీ.
ఆ నరేంద్ర మోడీ చెప్పు చేతుల్లో నడుస్తే వీళ్ళందరూ ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి అన్యాయం చేస్తున్నారు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని దించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుంది. దానికి యువకులమైన మేము యూత్ కాంగ్రెస్ కానీ షర్మిలమ్మ గారి నాయకత్వాన ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నామని మనవి చేసుకుంటున్నాం.